పరమేశ్వర స్వరూపమైన శ్రీ శంకరాచార్యుల వారికి నమస్కరిస్తూ శ్రీ శివసాయి సేవాపీఠం వారి ఆధ్వర్యంలో చేస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ వారం అంటే 177వ గురువారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని బాబావారి హారతిని చూస్తూ శంకరాచార్యుల వారు స్థాపించిన పీఠాల వివరాలు తెలుసుకుందాం. ముందుగా క్రిందటి వీడియోలో గురు పూర్ణిమ రోజు బాబాగారికి చేసే అభిషేకాల వివరాలు మాట్లాడుకుందామని అనుకున్నాం కదా. ముందుగా మండపారాధన అయిన తర్వాత బాబావారి అభిషేకాలు ప్రారంభమవుతాయి. ముందుగా పూజకు కూర్చున్న దంపతులతో పంచామృతాలతో అభిషేకాలు ప్రారంభించి పసుపు, కుంకుమ మరియు గంధముతోనూ, పన్నీరుతోనూ, కొబ్బరి నీటితోనూ, చెరుకు రసముతోనూ 9 రకాల పళ్ల రసాలతో అభిషేకం జరిగిన తర్వాత మరొక్క 9 రకాల పళ్ల ముక్కలతోనూ అభిషేకం చేయబడుతుంది. ఇవే కాకుండా చక్కటి ఖర్జూర పండుతోనూ, ఖర్జూర రసముతోనూ కూడా అభిషేకం చేయబడుతుంది. అన్నిటికన్నా ప్రధానమైంది బాబావారికి జరపబడే డ్రై ఫ్రూట్స్తో చేయబడే అభిషేకము మరియు జీవశక్తిని పెంచే అన్నాభిషేకం చేయబడుతుంది. ఇంతటితో అభిషేకాలు అయిపోయాయి అనుకుంటున్నారా? లేదు, విభూతితో కూడా అభిషేకం చేయబడుతుంది. ఇదే వచ్చిన అందరికీ ప్రసాదం కింద పెట్టే ఊదీ ప్రసాదం పంచిపెట్టబడుతుంది. అభిషేకాల అనంతరం బాబావారికి పుష్పాభిషేకం కూడా చేయబడుతుంది. ఇది ఎంతో ఆనందకరమైంది. అర్చక స్వాముల వేద మంత్రాల మధ్య జరుపబడే ఇన్ని రకాల అభిషేకాలను చూడటానికి 2 కళ్ళు సరిపోవు. బాబా అష్టోత్తర పూజ అనంతరం మంగళహారతి ఇవ్వబడుతుంది. వచ్చిన వారందరికీ వేద ఆశీర్వచనంతో రక్షలు ఇవ్వబడతాయి. తదుపరి అన్నప్రసాద వితరణ కూడా జరపబడుతుంది. సుమారు ఈ కార్యక్రమం జరిగిన రోజు 500 నుండి 600 మంది వరకు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఇంతేకాకుండా ప్రతి గురువారము 300 నుండి 400 మంది వరకు అన్నదాన కార్యక్రమం ప్రతి గురువారము చేయబడుతుంది. ఎవరైనా ఈ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇవ్వాలి అనుకుంటే 9247861515కి కాల్ చేయవచ్చు. ఈ ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, చూడవచ్చు. సంవత్సర కాలం నుండి నాకు సహకరించిన వారికి, భిక్ష ఇప్పించి సహకరించిన వారికి బాబావారి వస్త్ర బహుకరణ ఉంటుంది. వచ్చే వారం వీడియోలో మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఇంకా శంకరాచార్యుల వారు స్థాపించిన పీఠాల గురించి మాట్లాడుకుందాం. క్రిందటి వీడియోలో శృంగేరి శారదాపీఠం గురించి మాట్లాడుకున్నాం. రెండవది ద్వారకాపీఠం. ఈ మఠం శంకరులచే దేశానికి పశ్చిమంగా మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికా మఠమని, సిద్ధేశ్వర మఠమని, పశ్చిమామ్నాయ మఠమని అంటారు. ఇది కీటవాళ సాంప్రదాయ మఠం. భూతదయతో నిత్యము కీటకములు మొదలైన వాటిని హింసించకుండా అహింసా వ్రతాన్ని ఆచరించడాన్ని కీటవాళ సాంప్రదాయం అంటారు. ఈ మఠ సన్యాసులకు చివర తీర్థ అని కానీ, ఆశ్రమ అని కానీ ఉంటుంది. ఈ మఠానికి క్షేత్రం ద్వారక, పీఠదేవత సిద్ధేశ్వరుడు, పీఠశక్తి భద్రకాళి. మఠం యొక్క మొదటి ఆచార్యుడు శంకరుని ముఖ్య శిష్యుల్లో ఒకడైన పద్మపాదాచార్యుడు. గోమతి నది ఈ పీఠ తీర్థం. ఇక్కడ ఉండే బ్రహ్మచారులను స్వరూపులని వ్యవహరిస్తారు. సన్యాసం తీసుకోబోయే ముందు బ్రహ్మచారిగా చేరి శిక్షణ పొంది సన్యాసం స్వీకరిస్తారు. స్వరూపులనే ఈ మఠ సన్యాసులు సామవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. తత్వమసి అనేది ఈ మఠం యొక్క మహావాక్యం. ఈ వాక్యం జీవ బ్రహ్మల ఐక్యతను ప్రతిపాదిస్తుంది. బ్రహ్మచారులు అవిగత గోత్రానికి మొదటివారిగా పరిగణింపబడతారు. ఇంకా వచ్చే వారం వీడియోలో గురు పూర్ణిమ పూజా విశేషాలను గురించి తెలుసుకుంటూ గోవర్ధన మఠం గురించి మాట్లాడుకుందాం. జై సాయిరాం.